హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో కొంచెం క్లమ్సీగా గందరగోళంగా ఉండేది, కానీ లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నేను కాశీ వెళ్ళబోతున్నాను. అదే అనమాట సర్ప్రైజ్. ఎందుకు మీరు సంక్రాంతి కంటే ముందు వచ్చారు అనుకుంటున్నారు కదా, నేను కాశీ వెళ్తున్నాను, అందుకే వస్తున్నాను. పసుపు వేసారు, ఉప్పు వేసారు, మళ్ళీ పసుపు వేస్తున్నారు నా కోసం, వీడియో కోసం. ఇంకా ఇంకేమేమి వేయాలి? పసుపు, కర్పూరం, కొంచెం పెట్టాలి. అప్పుడు ఏమైంది ఇంతకి? నెగిటివ్ ఎనర్జీ రాదంట, మంచిదంట. శుక్రవారం, మంగళవారం ఇలా 2 రోజులు ఇలా వేసుకుంటే మంచిదంట. ఏమో ఇది ఫాలో అవుతూ ఉంటా అప్పుడప్పుడు. శుక్రవారం మాత్రం కంపల్సరీ. అది పసుపు, ఉప్పు, కర్పూరం, కల్లుప్పు, సాల్ట్ కాదు, కల్లుప్పు పెట్టాలి. ఓకే. ఇక శుక్రవారం అయ్యేసరికి అత్తయ్య ఇల్లంతా క్లీన్ చేసేసారు, మాప్ పెట్టేశారు. నేను చేస్తానంటే వద్దులే అవి చూసుకో అని చెప్పారు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ సింక్లో బోల్డ్ అన్నట్లు అవన్నీ క్లీన్ చేయాలి. టైం అయితే రన్నింగ్ రేస్లా పరిగెడుతుంది అసలు. ఈ క్లిప్స్ ఒకటి పెట్టుకున్నాం కదా, ఫుల్ ఆర్డర్స్, అసలు టైం లేదు. 50% టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంతా సెట్ చేసినాక క్యాష్ ఆన్ డెలివరీ లేదు, అయితే వద్దు అని చెప్పి చెప్పి చట్నీ సాంబార్ వద్దు. చట్నీ సాంబార్ ఏం తెచ్చింది నువ్వు? ఏంటి నీకు ఇడ్లీ తెచ్చుకున్నావా? చట్నీ సాంబార్ ఒక్కటి పెట్టినా, ఇంకేం వద్దా నీకు? ఇంకేం వద్దు. సరే, ఇందులో ఉన్న దోశలు ఇడ్లీలు అన్నీ మేము తినేస్తాం. చట్నీ సాంబార్ నీకు పెడతాం, ఓకేనా? ఇంకేం వద్దన్నావుగా. సరే రా, మరి అన్నీ తింటావా? తినే వాళ్ళకు కూడా చల్లదు నాయన. రా, ఆ బైక్లో ఛార్జింగ్ పెడదాం, రా, కమ్. ఇప్పుడు 11:30 అవుతుంది. లేసాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, హవికి ఫ్రెష్ చేయించాం. చూడండి, నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వాలా. మీద ఆర్డర్లు అన్బ్రేకబుల్ క్లిప్స్ పెట్టేసరికి గ్యాప్ లేదు. అసలు తెచ్చినవన్నీ ఎంత నీట్గా సర్దుకున్నాం, అన్నీ గందరగోళం అయిపోయినాయి. ఇక్కడ ఇవన్నీ ప్యాకెట్స్ ఎవరి వాళ్ళకి సపరేట్గా సర్దేశాము. హవి ఇప్పుడు దాకా పడుకొని లెగిసాడు. ఒక్కొక్కళ్ళు ఈ ప్యాకింగ్లు చేసాము. ఇవన్నీ క్లిప్సే. దీనిలో తీస్తారు అత్తయ్య. ఇంకా చాలామంది క్వేరీస్ చేస్తున్నారు. ఇప్పుడు 1:30 అయిందా? ఎంత అయింది? 1:30 అయింది. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం. స్టిల్ ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. నాకు నైట్ 8:30కి 8కి ట్రైన్. లగేజ్ కూడా సర్దలేదు ఇంకా. మా అత్తయ్య వంట చేశారు, నేను అక్కడే కూర్చున్నా 11 నుంచి. అవి ఏమో పండగ చేసుకుంటున్నాడు, ఆయనకి ఇష్టమైన చెత్త అంతా తింటున్నాడు, అన్నం మాత్రం తింటలా. చక్రాలు అన్నీ. చెప్పులు లేవమ్మా, నీకు చెప్పులు కావాలా? సరే దా, లోపల ఉన్నాయని చూద్దారా. బిజినెస్ ఇల్లు ఇలా ఉంటుంది. బిజినెస్. నీ చెప్పులు బ్యాగ్లో ఉన్నాయని చూస్తా. నాకు నిన్న నువ్వు చెప్పులు ఇప్పేసావు కదా, నేను లోపలికి వచ్చాను మర్చిపోయి. బ్యాగ్లోనే ఉన్నాయి తల్లి. చెప్పాము మీ నాన్నకి వెళ్ళి కంప్లైంట్. గబగబా వెళ్ళావుగా, చెప్పు. మాటలు రావు ఇప్పుడు. చిచ్చి అన్నీ ఇసిరయ్యా, మేమేం పోగు చెయ్య. కొట్టానంట, వెళ్ళి ఇటు కొట్టింది అటు కొట్టింది అని చెప్తున్నాడు. వెళ్ళి చేసింది ఏం చెప్పడు. ఒక చిన్న క్లిప్పే ఇసిరాడంట, మొత్తం ఇసిరి కొట్టి. ఇప్పుడు 5 o'clock దాకా అవుతుంది. 8కి ట్రైను. అవి పడుకున్నాడు. లగేజ్ ఇంకా సర్దలేదు కదా, సర్దుదామని చెప్పి బట్టలన్నీ అయితే తీసి పెట్టాను. సో లగేజ్ సర్దాలి. ఇంకా హవికి ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు అసలు. కొన్ని నేను అక్కడ నుండి తెచ్చినవి ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళాలిగా. లగేజ్ సర్దాలి. ఈ టెక్నిక్కే బాగా వర్క్ అవుతుంది. ఇట్లా పెట్టి లగేజ్ అయితే చాలా లగేజ్ పడుతుంది యాక్చువల్లీ. పట్టించాను మొత్తానికి ఒక బ్యాగ్లో. ఇప్పుడు ఏంటంటే
స్నాక్స్కి తీసానే ఇందాక అటువైపుకి వచ్చింది అది. మొత్తానికి ఈ దుప్పట్లు లాక్కోవచ్చుగా సైడ్ నుంచి. అవి సోప్ పెట్టేసావు లోపలే. సరే సరే, అయినా మనం ఊరెళ్ళి నాకెళ్ళి తీసుకునేది. ఇప్పుడు వేసేస్తాను. ఇది ఒకటి నా దగ్గర పెట్టుకుంటా కవరు. ఈ కొన్ని చాలానే పెట్టినట్టున్నాం డైపర్లో. నేను పెట్టుకుంటాలే ట్రైన్లోకి. పెట్టు. ఈ హవీకి వెళ్ళేటప్పుడు వేసుకొని తీసుకెళ్ళిపోతాను. దీనిలో ఆ రోజు ఇది మనం అక్కడ నుండి అలా తెచ్చింది. ఇది వద్దు, ఈ బాటిల్ కూడా వద్దు. ఇవన్నీ స్నాక్స్ అనుకుంటా వీటి. ఈ మరమరాలు, ఈ ప్లేటు, ఇది వాటర్ బాటిల్. చాలులే, ఇంకా పెట్టేయం లేవులే అందులో. ఈ పైన ఖాళీ ఉంటే అవి పెట్టు. ఏమన్నా పడతాయా? మరి ఇదే కదా ఆస్తి. అవి బాబు ఆస్తి అంతే, అయిపోయినాయి. ఇంకేం లేవు, బట్టలన్నీ పెట్టేసా. ఇంక ఇదిగో దీనికి స్నాక్స్ ఏమన్నా తీసుకొని వెళ్తాం అవి తినడానికి. మాకు మొత్తం బట్టలు, దుప్పట్లు, టవల్స్ రెడీ అయ్యేవి అన్నీ పెట్టా మినిమల్గా. పోయినసారి 3 లగేజీలు ఏమో చేశా. ఈ బ్యాగ్ ఒక్కటే అన్నీ పడుతున్నాయి, పాడైపోయినా సరే. ఒక బ్యాగ్తో అయిపోయింది. ఈ ప్లేట్ ఒక్కటి తీసుకెళ్తా అయ్యగారికి తినడానికి. ఈ వాటర్ బాటిల్, అవి వాటర్ బాటిల్, సాక్స్లు కూడా ఈ సైడ్లో పెట్టుకుంటుంది. ఇక్కడ ఒక దుప్పటి ఉంది, ఇంకోటి ఉండని. ప్రస్తుతానికి అంతే. ఇంకా అక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో తినే తీసుకొస్తాను. నాకు దూద్ పేడ అంట, దూద్ పేడ. అమ్మా, స్నాక్స్, కాయలు, గీలు మొత్తం పట్టుకెళ్ళిపోవడమే. అబ్బా, ఇదో ఈ పెట్టు సపరేట్గా పెట్టు. వంట చేసుకోకుండా వెళ్తున్నా నేను. చపాతీలు చేసుకొని టమాటో చేసుకొని వెళ్దాం అనుకున్నా. పంపికి అస్సలు లేదు అసలు. నాకు లాస్ట్ టైం మేము చేసాం అప్పుడు చిన్న అత్తయ్య ఇంక నేను చెప్పేసాను నా వల్ల కాదు, నేను దానంటే వదిలే అన్నారు. వాళ్ళు తెస్తున్నారు పులిహోర, అన్నాలు, కూరలు. ఈ హబీబాబు భుజమకి ఇప్పుడు పడుకుంటున్నాడు, నైట్ ఏం చేస్తాడో. సో ఇల్లు అయితే ఎలా ఉండమంటే అలా ఉందిరా బాబు అసలు. బాబోయ్, అందుకే నేను ఫ్యాన్సీ స్టోర్ షాప్ అయితే ఆ షాప్ టైంలోనే వర్క్ చేయొచ్చు. ఇంట్లో అయితే 24 గంటలు వర్క్ చేయాలి. షాప్ అయితే షాప్ ఉన్నాను సేపేగా. ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిఓడి అంటారు, కొంతమంది వద్దంటారు, కొంతమంది టైం పాస్కి అడుగుతారు, కొంతమంది ఎందుకు తక్కువకి చేస్తున్నారు అని అడుగుతారు. రకరకాలుగా అడుగుతున్నారు. ఇక్కడ మా అత్తయ్య కాంబో పెట్టుకున్నారు, నేను వీడియో తీస్తానని చెప్పి. ఏదో ఇక్కడ ఒకళ్ళు సెలెక్షన్ చేసి పెట్టారు, ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు. ఇవన్నీ అవుతూ ఉన్నాయి. హిప్ బెల్ట్స్, జడ అయితే వెళ్ళిపోయింది. జడది ఏదత్తయ్య ప్యాకేజ్? ఇదా ఇదా ఇది ఓపెన్ చేస్తే ఇది కాదన్నారు. ఇది జడ అసలు తీసుకుంటారు లేదని ఒకటే జడ తెచ్చాం, అది అయిపోయింది. ఇవన్నీ ఆర్డర్స్ ప్యాకింగ్ చేయాలి, ఇంకా వస్తున్నాయి. నిన్న బిల్లు చూసి భయపడ్డారు. బాగానే తెచ్చానా నేను? సెలక్షన్ బాగానే చేశానా? చెప్పండి గట్టిగా. నేను ఇవాళ వెళ్తానని తెలిసి నిన్న పద అని చెప్పి అన్ని పద నువ్వు ఉన్నప్పుడే కొనుక్కోవాలి, నువ్వు చూపిస్తావని తీసుకొచ్చారు. అవునా? మరి నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను అన్ని ఏమేమి అవసరం పండగ కాబట్టి ఏమేమి కావాలి, అది ఎక్కువ ఇష్టపడతారు చూసి తీసుకొచ్చాను. అవునా?
అనండి ఎలాగోలా హ్యాండిల్ చెయ్యండి. కాలేజ్కి వెళ్ళొద్దండి. రకరకాల క్లిప్పులు అయిపోయేసరికి ఈసారి ఏం చేయాలంటే మీరు అచ్చంగా బిజినెస్ చేయాలంటే అయితే 5 రూపాయల క్లిప్పులు లేదంటే 10 రూపాయల క్లిప్పులు ఒకటే రేటు తెచ్చుకోండి. అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే ఇది రేట్ ఇది రేట్ అని చేసుకోవచ్చు. మీరేం చేస్తారు 5 రూపాయలు లేదా 10 రూపాయలు లేదా 15. ఇప్పుడు ఈ మోడల్ ఉంది ఒకటే మోడల్ దాండి అంతే రేటు. అలా ఇన్ని రకాలైతే మీరు చేయలేరు కదా. అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇలాంటి డబ్బాలు ఉన్నాయి దీని మీద ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి 15 రూపాయలు వేసేయచ్చు. అది టైం 6 అవుతుంది. మట్టి మర్చిపోయాను అబ్బా, ఇది తీసుకెళ్ళకపోతే ఎలాగా. ఇప్పుడు టైం 6 అవుతుంది. అవి ఇంకా నిద్ర లేగలేదు. ఇవి పెట్టేసేయాలి. కరెక్ట్గా మేము లాస్ట్ ఇయర్ January 26th కాశీ వెళ్ళాం. ఇప్పుడు January 4th కాశీ వెళ్తున్నాం. 1 year లోపు కాశీ జర్నీ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు క్లిప్ బిజినెస్లో మా చైన్లో నేనే పెట్టుకున్నా. 20 రూపీస్కి ఏమొస్తుంది నాకే అర్థం కాదా. ఇయర్ రింగ్స్ చైన్ వచ్చింది, క్యూట్గా ఉంది. స్టిక్కర్ ప్యాడ్ కూడా మా అత్తయ్య వాళ్ళ కలెక్షన్లోది. అదనమాట, అలా వాడేస్తున్నాను. అండ్ కొన్ని జ్యువెలరీ అలా అన్ని డ్రెస్సెస్ అవికి నాకు దుప్పట్లు అవేంటి స్వెటర్లు ఏం తీసుకెళ్ళట్లేదు. నేను కూడా తీసుకెళ్ళట్లేదు, వేసుకోవట్లేదు, లగేజ్ ఎక్కువైపోతున్నాయి. అవికి మాత్రం వాళ్ళ నాన్న అక్కడ కొనమని చెప్తున్నాడు. ఆర్డర్ వేశారు వాళ్ళ నాన్నగారు. అవికి అన్నం ఉండాలి, బాక్స్ తీసుకెళ్తాను. కొన్ని స్నాక్స్ స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నా, వాటర్ బాటిల్స్ అన్నీ. సో మా ఆయన గారి ఫీలింగ్ ఏంటండి మమ్మల్ని మిస్ అవుతారా? మాటలు రావా? అవిని మిస్ అవుతావా? ఎందుకులే కవరింగ్ వద్దులే, నాకు తెలుసులేను అవినే మిస్ అవుతావని. మాటలు రావా? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు తిరుపతి? వెళ్ళగానే అక్కడ కొరియర్లు ఉన్నాయి, తీసుకో. నీకు ప్రొఫెషనల్ వాళ్ళది కూడా ఫోన్ నెంబర్ పెట్టా. సరే హవికి నేను పప్పు అన్నం వండేస్తాను. ఇంకా ఇంతలోపు ఆల్రెడీ పొద్దునుండి నా అన్నం ఉంది, ఇంక ఇదే సరిపోయిద్ది. ఈరోజు మా ఆయన ఉపవాసమైనా కూడా ఇయ్యే. మా అత్తయ్యకి అయితే కాల్స్ మీద కాల్స్ మళ్ళీ ఏదో సర్దుతున్నారు. మళ్ళీ ఏంటి అత్తయ్య? ఒక ప్యాకెట్ 30, దానికి 5 వస్తాయి. అదే 30 కదా. ఈ అమ్మాయి ఒకటి కావాలంట, మరి ప్యాకెట్ మరి ఒకటి అడగండి. షీట్కి 5 వస్తాయి, షీట్ 5 30 అని చెప్పండి. ఒకటే అయితే 10 రూపాయలు. 2 పంపింది పెట్టేసింది. కొరియర్ ఛార్జీలు పడతాయి 100 అన్న, ఇక కామన్ పెట్టేసింది. ఇంకొదిలేండి, వాళ్ళు కావాలంటే మెసేజ్ చేస్తారు. ఇలాగే చాలామంది 50% మంది ఇలాగే ఉంటారు. ఇప్పుడు కాశీ తమ్మల్ సంగమం ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళు చీరాల నుంచి డైరెక్ట్గా విజయవాడ వస్తారు. అదేంటంటే చీరాల లాగదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 3ంటికే బయలుదేరారు ఇంట్లో నుంచి. ఏంటి వాళ్ళు 3ంటికి ఆల్రెడీ బయలుదేరిపోయారు. నేను మాత్రం ఇంకా చిల్ అవుతున్నా ప్రశాంతంగా. హవికి రెడీ చేయించాలి, హవికి ఫుడ్ వండాలి, మళ్ళీ నేను తినాలి, హవికి పెట్టాలి. ఇంకా తినేసి వెళ్ళిపోతా. 7-7:30కి స్టార్ట్ అయ్యి వెళ్తే సరిపోయిద్ది. 7:30కి కాదు 7:10 అలా వెళ్ళిపోవాలనుకుంటా, వెళ్ళిపోయేవాలి. సో అవితోటి లాస్ట్ ఇయర్ ఒక రకం అయితే ఇప్పుడు ఇంకొక రకం. అప్పుడేంచి ఫీడింగ్ మీద ఉండేవాడు, గమ్మున ఉండేవాడు, అదొక రకమైనది. ఇప్పుడు ఫీడింగ్ కాదు, అటు ఇటు పరిగెడతాడు. కాకపోతే 2 పిల్లలు వస్తున్నారు, పోయినసారి పిల్లలు లేరు. సో ఇప్పుడు ఆ పిల్లలు తాడతాడా లేకపోతే ఏం చేస్తారో చూడాలి. అన్నలు తాడుకుంటామ్మా. కాశీ వెళ్దామా? ఓం నమ శివాయ దగ్గరికి వెళ్దామా? ఓం నమ శివాయ. డాడీ తాత అమ్మమ్మ అందరితో వెళ్దామా? అన్నోళ్ళతోటి. మొహం చూడు 2 రోజులకి ఎట్లా అయిపోయింది. నెక్స్ట్ వారానికి ఇంకా పిక్కుపోయింది. నాన్న ఆఫీస్కి వెళ్ళాలి, గోవింద్ కొడతాడు లేకపోతే. డాడీ తాతలతో వెళ్దామా? అక్కడ చాలా ఉంటాయి చూడొచ్చు. ఓకే సరే అయితే నువ్వు ఉండిపో నాన్నతోటి, నేను వెళ్తాను మరి. ఓకేనా? సరే నాన్న బాయ్. లగేజ్ సర్దుకున్నా చూడు, ఈసారి సీరియస్. బాయ్ అమ్మా, బాయ్. అలా చెప్తున్నాడు చూడు. ఇది నువ్వు తినేసి తొక్కు బాలయ్యాక ఇగో హవి గారి కోసం వేడిగా అన్నము, వాళ్ళ నాన్నగారు కూడా ఉపవాసం కాబట్టి టమాటా పప్పు వండుతున్నా.
టైం 6:20 అవుతుంది. అవికి ఎప్పుడు స్నానం చేయించి ఎప్పుడు రెడీ చేయించి ఎప్పుడు స్టేషన్కి వెళ్తాం. నాకైతే మాత్రం ఎలా ఉందంటే అలా ఉంది. వెళ్ళిపోతున్నావు తల్లి నన్ను వదిలేసి. నువ్వు నేను రాను అన్న అందా అందా. సరే ఇంకా బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే అప్లోడ్ చేసేయాలి. మళ్ళీ నేను 1 వీక్ దాకా రాను కదా. సో January 2nd ఈవినింగ్ మేము బయలుదేరి వెళ్తాం. మళ్ళీ January 9th మార్నింగ్ విజయవాడ రీచ్ అవుతాను. సో నాకు తెలిసి ఇవే 6th 7th వరకు వీడియోస్ వచ్చేస్తాయి. దాని తర్వాత అక్కడ కుదిరితే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సిగ్నల్స్ ప్రాబ్లమ్స్, నెట్ సిగ్నల్స్ అండ్ డేటా సరిపోదు, అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. సో బాయ్ బాయ్. మళ్ళీ కాశీ ట్రిప్ది స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్ బాయ్. రావట్లేదు తల్లి, పర్లేదా? రాను మా రాను తల్లి. అమ్మ నిన్ను దాన్ని తీసుకెళ్దంట. నువ్వు తీసుకెళ్తావా నన్ను? అబ్బో